సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. కమ్మదనం కోసమో కమ్మటి వాసన కోసమో కుంకుమ పువ్వును కొన్ని రకాల వంటకాల్లో వాడుతుంటారు. అయితే ఇందులో ఎన్నో ఔషధ విలువలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కుంకుమ పువ్వులో శరీరంలో తిరగాడే హానికారక ఫ్రీ రాడికల్స్ ను దెబ్బతీసే యాంటీ ఆక్సిడెంట్లు, శరీరంలో వాపు ఏర్పడకుండా నివారించే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంశాలు, డిప్రెషన్ కారకమైన మూర్ఛ కారకమైన పరిణామాలను నిలువరించే ఔషధాంశాలు, క్యాన్సర్ కారకాలను అంతమొందించే అంశాలతో పాటు జ్ఞాపక శక్తిని పెంచేవి కూడా కుంకుమ పువ్వులో పుష్కలంగా ఉన్నాయి. కడుపు ఉబ్బరం, అజీర్తిని తగ్గించేవి, కడుపు పట్టేయడం వంటి సమస్యల్ని దూరం చేసే గుణాలు ఇందులో సమృద్ధిగా ఉన్నాయి. నిద్రలేమి లేదా నిద్రాపరమైన ఇతర సమస్యల కారణంగా నేత్ర కణజాలం దెబ్బతినకుండా నివారించడం కుంకుమ పువ్వు వల్ల అవుతుంది. ముఖ్యంగా మాక్యులర్ డీజెనరేషన్, రెటినల్ పిగ్మెంటేషన్ వంటి సమస్యల కారణంగా వచ్చే అంధత్వాన్ని తొలగించడం లేదా అంధత్వ వేగాన్ని తగ్గించడం కుంకుమ పువ్వుతో సాధ్యమవుతుంది. గుండె ఆరోగ్యాన్ని చక్కబరచడంతో పాటు రక్తంలోని కొలెస్ట్రాల్ నిల్వల్ని కుంకుమ పువ్వు తగ్గిస్తుంది. ఆస్తమాను నియంత్రించడంతో పాటు కుంకుమ పువ్వు శ్వాసను సులభతరం చేస్తుంది. కుంకుమ పువ్వు కషాయంలో కాస్తంత తేనె మిళితం చేసి తాగితే అజీర్తి, కడుపు ఉబ్బరం సమస్యలు మాయమవుతాయి. నిద్రకు ముందు గోరువెచ్చని పాలలో కాసింత కుంకుమ పువ్వు వేసుకుని 1 స్పూన్ తేనె కలుపుకుని తాగినా అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్యలు కూడా పోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.